కిందటి వీడియోలో మనం ప్రమేయములు వాటి విభిన్న రకాలు చూసాము. ఈ వీడియోలో సమాన ప్రమేయాలను గురించి నేర్చుకోబోతున్నాము. ఎఫ్ జీలు ఒక ప్రదేశం D పై నిర్వచితమైతే ప్రమేయాలు f of x is equal to g of x for every x belongs to D. అంటే ప్రతి Dకి చెందిన Xకి ఇది వ్యవస్థితమవుతుందన్నమాట. అయ్యేట్లుంటే అట్టి ప్రమేయాలను సమాన ప్రమేయాలు అంటాము. ఇలాంటి సందర్భంలో F is equal to G అని సూచిస్తాం. అంటే F మరియు G సమాన ప్రమేయాలు అని అర్థం. ఈ విషయాన్ని కొన్ని ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. మొదటి ఉదాహరణ, F అనే ప్రమేయాన్ని నిర్వచిద్దాము. F A నుండి Bకి వ్యవస్థితమైతే A మరియు Bలోని మూలకాలను రాద్దాము. సమితి A లోని మూలకాలు 1, 2 మరియు 3గా తీసుకుందాం. అలాగే సమితి B లోని మూలకాలను 3 నుండి 9 వరకు, అంటే 3, 4, 5, 6, 7, 8 మరియు 9 అయితే Aలోని 1 మూలకాన్ని Bలోని 3 మూలకానికి అనుసంధానిస్తున్నట్టు, అలాగే 2ని 6కి అనుసంధానిస్తున్నట్టు, అలాగే 3ని 9కి అనుసంధానిస్తున్నట్టు గీద్దాము. మరియు g of x అనే ఇంకొక ప్రమేయాన్ని తీసుకుందాము. g of x is equal to 3x అని నిర్వచిద్దాము. దీని యొక్క ప్రదేశం కూడా 1, 2, 3 అయితే గమనించండి, f of 1 is equal to 3, f of 2 is equal to 6, f of 3 is equal to 9. అలాగే g of 1 is equal to 3 into 1 equal to 3 వస్తుంది. అలాగే g of 2 3 into 2 is equal to 6 వస్తుంది. మరియు g of 3 is equal to 3 into 3 is equal to 9. f of 1, 2, 3లు మరియు g of 1, 2, 3ల విలువలు సమానంగా వచ్చాయి. కావున 1, 2, 3 అనే ప్రదేశం నుండి నిర్వచితమైన f మరియు g ప్రమేయాలు, అంటే f of x is equal to g of x for every x belongs to ఇచ్చిన ప్రదేశం 1, 2, 3 అయినందున f మరియు g సమాన ప్రమేయాలు. సో f is equal to g అని రాయవచ్చు కదా. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను రాస్తున్నాను, చూడండి. f ప్రదేశము r-2 నుండి rకి మరియు g అనే ప్రమేయము యొక్క ప్రదేశము r-2 నుండి rకి అయితే f of x is equal to x plus 2 మరియు g of x is equal to x square minus 4 by x minus 2 లచే నిర్వచితమైతే f మరియు g ప్రమేయాలు సమాన ప్రమేయాలా కాదా అన్నది తెలుసుకోవడానికి ముందు రెండు ప్రమేయాల యొక్క ప్రదేశాలను గమనించాలి. f మరియు g రెండింటి ప్రదేశాలు సమానము, అది r-2. ఇప్పుడు g of x ప్రమేయ నిర్వచనాన్ని చూద్దాము. దీన్ని x² minus 2² by x minus 2గా రాయొచ్చు కదా. x² minus 2² x plus 2 into x minus 2 by x minus 2గా రాస్తున్నాను. ఈ x minus 2 మరియు పైన ఉన్న x minus 2 క్యాన్సిల్ అవుతాయి. అయితే మనకి g of x is equal to x plus 2 వస్తుంది. ఈ విషయంలో
ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 కనుక డైరెక్ట్గా మనము x-2ని పైన కింద కొట్టేయచ్చు. సరే చూడండి, f(x) మరియు g(x) రెండూ కూడా x+2 అనే నిర్వచితమయ్యాయి కదా. కాబట్టి ఇవి సమాన ప్రమేయాలు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది.